ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. ఈరోజు మనం తెలుసుకుందాం మంచి సమరయుని కథ. ఒకరోజు యూదా ధర్మశాస్త్రంలో నిపుణుడు యేసునొద్దకు వచ్చి యేసు తప్పుగా బోధిస్తున్నాడని అందరికీ రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. అతడు ఇలా అన్నాడు: బోధకుడా, నిత్య జీవానికి వారసులవటానికి మేమేమి చెయ్యాలి? యేసు ఇలా జవాబిచ్చాడు: దేవుని ధర్మశాస్త్రంలో రాసియున్నది ఏమిటి? అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇలా చెప్పాడు: దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలనియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలనియు. యేసు ఇలా జవాబిచ్చాడు: నీవు సరిగా చెప్పావు. ఈ విధంగా చేస్తే నిత్య జీవాన్ని పొందుతావు. అయితే ధర్మశాస్త్ర ఉపదేశకుడు తాను నీతిమంతుడని చూపించుకోవాలని కోరాడు. కనుక యేసును ఇలా అడిగాడు: అయితే నా పొరుగువాడు ఎవరు? ప్రభువైన యేసు ఆ ఉపదేశకునికి ఒక ఉపమానం చెప్పటం ద్వారా జవాబిచ్చాడు. ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికో వైపు ప్రయాణం చేస్తున్నాడు. అయితే దొంగలు అతన్ని చూచారు. అతని మీద దాడి చేశారు. అతన్ని గాయపరిచారు. అతని వద్ద ఉన్న వాటినన్నిటినీ తీసుకొని కొన ప్రాణం వరకు అతన్ని కొట్టారు. అప్పుడు వారు వెళ్ళిపోయారు. అది జరిగిన తర్వాత ఒక యూదుడు మతయాజకుడు అదే మార్గంలోని నడుస్తూ వచ్చాడు. యాజకుడు ఆ వ్యక్తిని మార్గంలో పడటం చూచాడు. అతడు ఆ వ్యక్తిని చూచినప్పుడు ఆ దారిలో మరొక మార్గం నుండి వెళ్ళిపోయాడు. యాజకుడు ఆ వ్యక్తిని పూర్తిగా నిర్లక్ష్యం పెట్టాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఒక లేవీయుడు ఆ మార్గం నుండి వచ్చాడు. లేవీయులు అనగా దేవాలయంలో యాజకులకు సహాయం చేసే గోత్రం. లేవీయుడు ఆ వ్యక్తి మార్గంలో మరోవైపు నుండి ఆ వ్యక్తిని చూచి దాటి వెళ్ళాడు. లేవీయుడు కూడా ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేశాడు. తర్వాత మరొక వ్యక్తి ఆ మార్గం నుండి నడుస్తూ వచ్చాడు. అతడు సమరయుడు. సమరయుడు అంటే యూదులు ఒకరినొకరు ద్వేషించుకునేవారు. సమరయుడు మార్గంలో పడి ఉన్న వ్యక్తిని చూచాడు. అతడు యూదుడని గుర్తించాడు. అయినప్పటికీ సమరయుడు అతని పట్ల కనికరం చూపించి అతని వద్దకు వెళ్ళి అతనికి దెబ్బలకు మందులు రాసి పరిచర్య చేశాడు. అప్పుడు ఆ సమరయుడు ఆ వ్యక్తిని ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకొని అతన్ని ఒక సత్రానికి తీసుకొని పోయి అక్కడ అతని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత రోజు సమరయుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తి కోసం ఆ సత్రపు యజమానికి కొంత సొమ్ము చెల్లించాడు. ఇలా అన్నాడు: ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోండి. ఇతని విషయంలో ఇంకనూ ఖర్చు చేసిన ఎడల నేను తిరిగి వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తాను. ప్రభువైన యేసు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునికి ఇలా అడిగాడు: నీవేమి అనుకుంటున్నావు? బందిపోట్ల చేత దోచుకోబడిన కొట్టబడిన వ్యక్తికి ఆ ముగ్గురిలో ఎవరు నిజమైన పొరుగువాడు? అతడు ఇలా జవాబిచ్చాడు: అతని పట్ల జాలి చూపినవాడే. అందుకు యేసు అతనితో వెళ్ళి నీవు అదే చేయు అని చెప్పాడు. ఇది లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 37 వరకు బైబిల్లో ఉన్న కథలు. నా చిన్న పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.